స్వామివారు ఇక్కడ దుండగులు బ్రిటిష్ వారు ఆలయం మీద దాడి చేసి స్వామివారి మూల విగ్రహాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు స్వామివారు ఈ సముద్రంలో వాళ్ళు సగం దూరం వెళ్ళినాక ఉన్నట్టుండి అప్పటికప్పుడే ఒక తుఫాన్ లాగా ఒక ప్రళయం లాగా వచ్చేటప్పటికి బ్రిటిష్ వారు భయపడిపోయి ఇదేదో విగ్రహం తీసుకెళ్లడం వల్లే జరుగుతుందని చెప్పి వాళ్ళు గ్రహించి ఆ విగ్రహాన్ని సముద్రం నడిబొడ్డులో సగం దూరాన వదిలేయడంతో వాళ్ళు కొన్ని దొంగిలించుకొని వెళ్ళిపోయిన విగ్రహాలు కొన్ని వస్తువులు తీసుకెళ్లారు. కానీ సుబ్రహ్మణ్య స్వామి మూల విరాట్ని మటుకు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. ఆ విరాట్ని తర్వాత స్వామివారి ఉపాసకులైన సుబ్రహ్మణ్య స్వామి ఉపాసకులు కళలో కనిపించి నేను పలానా దిక్కున్నాను, అక్కడ నిమ్మకాయ పైన తేలుతుంది, అక్కడి నుంచి నా విగ్రహాన్ని తెచ్చి మళ్ళీ ప్రతిష్ఠ చేసి పూజలు చేయండి అని చెప్పి స్వామివారు చెప్తారు. అలాగే అనుసారం వాళ్ళు పడవలో వెళ్ళి చూస్తే ఆ నిమ్మకాయ తేలుతూ ఉంటుంది, దాని కిందే విగ్రహం ఉంటుంది. ఇది చూసి తెచ్చిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి నిజంగా గొప్పవాళ్ళు అని చెప్పి వాళ్ళు ఆ స్వామివారిని ప్రతిష్ఠించారు. తర్వాత కొంతకాలానికి ఇక్కడ మధ్యలో మళ్ళీ సునామీ వచ్చిందే కానీ స్వామివారి ఆలయ నమూనాన్ని మాత్రం ఏమాత్రం తాకలేకపోయింది. మరి స్వామివారి శక్తి లేకపోతే, స్వామివారి అనుగ్రహం లేకపోతే ఇలాంటివి జరగగలుగుతాయా? స్వామివారి అనుగ్రహాలలో ఎన్నెన్నో మాయలు చేస్తుంటారు. అలాంటివి ఒకటి జనాలకి భక్తులకి కనువింపు చేయడానికి ఇలాంటివన్నీ నేను ఉన్నానని తెలియపరచడానికి అలాంటిది స్వామివారు చేశారు. సంతోషం. ఇదిగోండి స్వామివారు అమ్మవారు ఇద్దరు చక్కగా గురుపాదుకులు మొత్తం అన్నీ ఉన్నాయి. స్వామివారి అనుగ్రహంతో ఈరోజు మనం చక్కగా స్నానం చేసి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము.